ఇక లాభం లేదు. డెఫినెట్గా షర్మిల ఈజ్ గోయింగ్ టు స్ప్లిట్ కన్సిడరబుల్ ఓట్స్. సో ఆ స్ప్లిట్ అయిన ఓట్ల శాతంతో ఒక భయంకరమైన పరాజయాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చూడబోతోంది. ఇది ఈ నూతన సంవత్సరం నేను మనస్ఫూర్తిగా అందరికీ చెప్పే శుభవార్త. డబ్బులు ఇస్తారు, తీసుకోండి. ఓటుకి డబ్బుగా తీసుకోవద్దు. మీకు రావాల్సిన బాకీగా తీసుకోండి. మీ మనస్సాక్షికి ఓటేసే విధంగా ఈ కొత్త సంవత్సరం చాలా అనుకుంటాం. చాలామంది నేను వాళ్ళ నుంచి గట్టిగా వాకింగ్ చేసేయాలి, 10 కిలోలు తగ్గిపోవాలి, లేకపోతే ఏ రకరకాల నిర్ణయాలు తీసుకుంటాం. మీరు ఈరోజు తీసుకోవాల్సిన నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకున్నా ముందు తీసుకోవాల్సిన నిర్ణయం, మన ఓటు ఇప్పుడున్న పార్టీకి వేయకుండా కూటమికి, తెలుగుదేశం, జనసేన, మోస్ట్లీ భారతీయ జనతా పార్టీ కూటమికి వెయ్యాలి అని దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి. డబ్బులకి లొంగము అని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఇక అంగన్వాడీ సమస్యలు, మున్సిపల్ కార్మికుల సమస్యలు, వాళ్ళు చేసే పనికి, వారికి వచ్చే జీతానికి, వారు పడే కష్టానికి ఎటువంటి పొంతన లేదు. ఆశా వర్కర్లు, సో మనం కౌరులు చెప్పాం. కనీసం పూర్తిగా కాకపోయినా కొద్ది మేరకైనా సరే ఇంప్లిమెంట్ చేయాలి. చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందులో ముఖ్యంగా ఎక్కువ మంది పనివారందరూ కూడా మహిళలే. అంగన్వాడీలు, ఆశాలు అయితే పూర్తిగా మహిళలు. మున్సిపల్ కార్మికుల్లో కూడా మహిళలే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, సో మహిళల గురించి అయినా సరే ఈ కొత్త సంవత్సరం వారికి శుభవార్త చెప్పాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ, మీ